సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో చాలా ఇంప్రెసివ్ గా యాక్టింగ్ కెరియర్ ని స్టార్ట్ చేసిన సాయిధరం తేజ వెంటనే రే సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఆ రెండు సినిమాల అనుభవాల నుండి సాయిధరం తేజ్ ఏం నేర్చుకున్నాడు అన్నది తెలియదు కానీ అతను ప్రామిసింగ్ నటుడు అని మాత్రం తెలుగు ప్రేక్షకులు అభిప్రాయానికి వచ్చారు. ఆ విషయాన్ని గ్రహించే నిర్మాతలు సాయిధరం తేజ్ ని మహా బిజీ చేశారు. అందులో ముఖ్యంగా దిల్ రాజు అయితే సాయిధరం తేజ్ ని తన బ్యానర్ కి పర్మనెంట్ హీరోని చేసేసుకున్నారు. అతనితోనే వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. ఆ క్రమంలోనే గబ్బర్ సింగ్ దర్శకుడు హరిశంకర్ ని సాయిధరం తేజ్ ని కలిపి దిల్ రాజు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాని రూపొందించారు. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాతో దర్శకుడు హరిశంకర్ రామయ్య వస్తావయ్య సినిమా మిగిల్చిన చేదు జ్ఞాపకాన్ని, సాయిధరం తేజ్ రేతో ఎదురైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని చెరిపేసుకోవాలని చూస్తున్నారు. మరి వారి ఆశని నెరవేర్చడంలో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అయిందో మన సమీక్షలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే సుబ్రహ్మణ్యం అమెరికాలో ఉంటూ ఉంటాడు. అతను నిజాయితీ పరుడైన కమర్షియల్ మ్యాన్. అంటే డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, తప్పుడు పనులు మాత్రం చేయడు. అంటే డబ్బు కోసం దిగొస్తాడు కానీ దిగజారిపోడు. అది అతని పాలసీ. ఆ పాలసీతో ఆ పని ఈ పని చేసుకుంటూ $4 వెనకేసుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలో అతని జీవితంలోకి సీత ఎంటర్ అవుతుంది. సీత ఇక్కడ సీతతో అంత ఈజీ కాదు అని చెప్పేసి ఆరిందలా మాట్లాడుతుంది కానీ ఒట్టి అమాయకురాలు. అనుకోని పరిస్థితుల్లో అమెరికా వచ్చి మోసపోద్ది. ఆ తర్వాత హీరో ఆదరణతో తిరిగిన పడింది. ఆ పైన ఇద్దరు కలిసి ఇండియాలో కొన్ని ఘనకార్యాలు చేయడానికి బయలుదేరతారు. అక్కడ సుబ్రహ్మణ్యం తన కొంటెతనంతో, సమయస్ఫూర్తితో, చిలిపి చేష్టలతో, మాస్ హీరోయిజంతో, నిజాయితీతో ఆ కార్యక్రమాలన్నింటినీ ఎలా నెరవేర్చి సినిమాకి శుభం కార్డు వేశాడు అన్నది సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో మహా గొప్పగా చెప్పేసుకునే మ్యాటర్ అయితే లేదు. అలాని ఈ సినిమా వేస్ట్ రా అని అంటానికి కూడా లేదు. ఉన్నాయి కొన్ని సంగతులు ఉన్నాయి, అవి బాగున్నాయి. మరికొన్ని సంగతులు ఉన్నాయి, అవి బాగాలేదు. కానీ ఓవరాల్ గా సినిమా మొత్తం చూసుకుంటే బాగాలేదు అనే సంగతుల కంటే బాగున్నాయనే సంగతులు కొంచెం డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా బాగుంది అనే టాక్ తెచ్చుకోవడం ఖాయం. బేసిక్ గా దర్శకుడు హరిశంకర్ ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలనే ఉద్దేశంతో అయితే చేయలే. అందరూ బాగుంది అని మాత్రం అనాలి తప్పకుండా అన్న ఉద్దేశంతో చేశారు. అంటే చాలా వైనంగా సేఫ్ గేమ్ ఆడారు అనమాట. మిగతా వాళ్ళ సంగతి ఎందుకులే గానీ మెగా అభిమానులు ఇంప్రెస్ అయితే చాలు, వాళ్లే చూసుకుంటారు ఈ సినిమాని అన్న పాయింట్ ని స్ట్రాంగ్ గా మైండ్ లో పెట్టేసుకుని ఈ సినిమాని తీశారు. చాలా ఎక్కువగా రొటీన్ స్టఫ్ ఈ సినిమాలో ఉంది. కానీ దాన్ని ఏ విధంగా చెప్తే ఓ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవుద్ది, వాళ్ళు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు అన్న పాయింట్ ని ప్రాపర్ గా డీల్ చేశారు. ఆ విషయంగా మాత్రం హరీష్ సక్సెస్ అయ్యారనే మాట్లాడుకోవాలి. సినిమా మొత్తం కూడా ఫ్రెష్ అనిపించే కంటెంట్ ఎక్కడా ఉండదు. దాదాపు అక్కడ ఇక్కడ చూసిన మెటీరియల్ ఎదురవుతా ఉంటది. కానీ చిత్రంగా ఏంట్రా ఈ సినిమా అని తలపట్టుకునేలా కాకుండా బోర్ కొట్టించకుండా సాగిపోతుంది. అందుకు కారణం హరిశంకర్ తీసుకున్న జాగ్రత్తలు, స్క్రీన్ ప్లే కి ఆయన ఇచ్చిన టచ్, టేకింగ్ లో చూపించిన తెలివి. కంటెంట్ ఎంత రొటీన్ అయినప్పటికీ ట్రీట్మెంట్ లో కాస్త తెలివితేటలు ప్రదర్శిస్తే మళ్ళీ నవ్వుకునే అవకాశం ఉంటుంది. దాదాపు అలాంటి ప్రయత్నాలే ఈ సినిమాలో చాలా ఎక్కువ చేశారు హరీష్. ఎక్కువ శాతం ప్రేక్షకుల్ని నవ్వించాలన్న తలంపుతోనే ఆయన స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అది చాలా వరకు వర్కౌట్ అయింది. పోతే హరిశంకర్ ప్రయత్నంలో బాగా కలిసి వచ్చేసిన అంశం ఒకటి ఉంది. అదేమిటి అంటే సాయిధరం తేజ్. నిజంగా ఈ సినిమాకి బీభత్సమైన అడ్వాంటేజ్ సాయిధరం తేజ్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరిశంకర్ ఏమన్నారు అంటే, ఈ సినిమాలో ఉన్నది కొత్త కథ ఏం కాదు, కానీ సక్సెస్ పరంగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న కథ సాయిధరం తేజ్ తో చేస్తే ఎలా ఉంటుంది, అతని వెర్షన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే కొత్తగా అనిపిస్తుంది అని చెప్పారు. అది నిజం. సాయిధరం తేజ్ తన స్టైల్లో ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. ఎంత బాగా పెర్ఫార్మ్ చేశాడు అంటే అతని పెర్ఫార్మెన్స్ మాయలో పడిపోయి ఈ సినిమాలో ఉన్న బోల్డ్ అన్ని పొరపాట్లని పట్టించుకోం. అసలు చాలా బాగా యాక్ట్ చేశాడు, మెస్మరైజ్ చేశాడని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని కట్టేసుకుని పరిగెత్తేశాడంతే. ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులకే ఈ లక్షణం అలవడిద్ది. మూడో సినిమాకే సాయిధరం తేజ్ ఆ రేంజ్ కి ఎదిగాడు అంటే ఇంకా ముందు ముందు ఏ రేంజ్ కి ఎదుగుతాడో. నిజంగా ఇది ఓ మామూలు సినిమా కేవలం సాయిధరం తేజ్ పెర్ఫార్మెన్స్ మూలంగానే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా అయింది. ఇందులో బ్రహ్మానందం కంటే కూడా ఎక్కువగా సాయిధరం తేజ్ నవ్వించాడు. ఫైట్లు మస్తు చేస్తున్నాడు. డాన్స్లు చెప్పేదే ఉంది. ఆల్రెడీ ఫస్ట్ సినిమా సెకండ్ సినిమాలోనే చూపించాడు అతని దమ్మేంటో అని. అది కంటిన్యూ చేశాడు. పెర్ఫార్మెన్స్ విషయంలో పేరు పెట్టడానికి లేదు. డైలాగులు పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు. చిన్న చిన్న పొరపాట్లు నేర్చుకుంటాడు, ప్రాబ్లం లేదు. మొత్తంగా అయితే మాత్రం ఓ మంచి ఎంటర్టైనర్. అతని కోసం టికెట్ కొనుక్కుని థియేటర్ లోకి వెళ్తే సాటిస్ఫాక్టరీగా ఎంటర్టైన్ చేసి బయట పంపిస్తాడు. ఇది మాత్రం షో. ఆ భరోసాతో ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ని తప్పకుండా ఒకసారి చూసేయచ్చు. ఇంతకు మించి ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. అక్కడక్కడ హరిశంకర్ డైలాగులు పర్వాలేదు అనిపిస్తాయి. టెక్నికల్ గా అన్ని విభాగాలు హై స్టాండర్డ్ లోనే ఉంటాయి బేసిక్ గా. ఎందుకంటే దిల్ రాజు గారు ప్రొడక్షన్ కదా ఇది. ఆ పైన నటీనటుల అభినయ విషయానికి వస్తే రెజీనా బాగానే చేసింది. నాగబాబు గారు, సుమన్ సహా మిగతా వాళ్ళందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. విలన్స్ గా అజయ్, రావు రమేష్ ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం కడుపు చెక్కలయ్యేలా కాదు కానీ
కానీ అరాకొరా నవ్వులతో సరిపెట్టారు. ఓవరాల్ గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే సినిమా మొదలైన దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్ లక్ష్యంగానే ఫాస్ట్ గా సాగిపోద్ది. క్లైమాక్స్ మాత్రం పర్ఫెక్ట్ గా లేదు. ఇంకా బాగా ప్లాన్ చేసుకోవాల్సింది హరిశంకర్ గారు. ఓ పర్పస్ఫుల్ గా కాకుండా ఎక్కడో చోట సినిమాని ఆపాలి కదా అన్నట్టు మామూలుగా ముగించేశారు. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ క్లైమాక్స్ అవుద్ది. పోతే ఈ సినిమాని కాపాడేది, నడిపించేది, సక్సెస్ చేసేది మాత్రం సాయిధం తేజే. అతనే థియేటర్లకి ప్రేక్షకుల్ని లాక్కొస్తాడు. ఇది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.